ఆడియన్స్ బంగారాలు కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, ఇంట్లో ఎప్పుడైనా నాన్ వెజ్ తినకూడదు ఈ రోజులలో అని కండిషన్ పెడతారు కదా. అలాంటప్పుడు నాన్ వెజ్ తినాలనిపిస్తే ఈ విధంగా ఆర్టిఫిషియల్గా పెంచినటువంటి మష్రూమ్ కర్రీ చేసుకొని తినండి. నాన్ వెజ్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను మార్కెట్లలో దొరికేటువంటి ఈ మష్రూమ్స్ని ఒక 50 గ్రామ్స్ తెచ్చుకున్నానండి. వీటిని కొంచెం సేపు సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మనకు ఏవైనా పైన డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేయడానికి వీలుగా అవుతుంది. ఈ విధంగా వాటర్లో నానిన తర్వాత ఈ విధంగా ఫింగర్స్తో చాలా స్మూత్గా అనుకోవాలండి. మట్టిపోయే విధంగా. హార్డ్గా అంటే మనకు విరిగిపోతాయి. ఇవి నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని, ఒక వెల్లుల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 3 లవంగాలు, 2 చెక్క ముక్కలు, ఒక బిర్యానీ ఆకు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి మనం ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోని చెమ్మంతా పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 2 ఎండు కొబ్బరి ముక్కలు, ఇందులో ఒక 2 టమాటీలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా టమాటాలు మిక్సీ పట్టుకునే లోపు మనకు ఉల్లిపాయలోని చెమ్మంతా పోయి బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటీ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అంతా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని అదంతా ఒకసారి బ్లెండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా మరొకసారి బాగా కలుపుకొని మనం ముందెప్పుడు సాల్ట్, కారం అవేవి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వీటికి సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, వేయించినటువంటి ధనియాల పొడి, వేయించినటువంటి జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకొని ఇవన్నీ సరిపోయా లేదో మరొకసారి కలుపుకొని చెక్ చేసుకొని మనకు సాల్ట్, కారం ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా బాగా ఉడికేలోపు మనం సాల్ట్ వాటర్లో వేసుకున్నటువంటి మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అదే న్యాచురల్గా పొలాలలో దొరికే మష్రూమ్స్ అయితే ఒక 2-3 నిమిషాల్లోపే సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి. ఇవి ఆర్టిఫిషియల్గా పెంచడం వల్ల కొంచెం హార్డ్గా ఉంటాయి. ఉడకడానికి ఒక 10 నిమిషాలైనా టైం తీసుకుంటుంది. మష్రూమ్స్ అన్ని బాగా ఉడికి కర్రీ అనేది కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.